హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 30th of April. టైం అరౌండ్ 1 అవుతుంది ఆఫ్టర్నూన్. లాస్ట్ 2 days నుంచి అయితే ఏం వ్లాగ్ అప్లోడ్ చేయలేదు. 2 days నుంచి వ్లాగ్ కూడా ఏం చేయలేదు ప్రాపర్ కంటెంట్ కూడా ఏం లేకుండే వ్లాగ్ చేయడానికి. సో ఈరోజు వ్లాగ్లో మోస్ట్లీ నా 6 months ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో కట్ చేద్దాం, డెడికేటెడ్ వీడియో చేద్దామని చూస్తుంది. వ్లాగ్ మొత్తం జర్నీ గురించే ఉంటుంది. అసలు ఏంది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ చేసిన, ఏమేమి చేసిన 6 months, ఎట్లా కష్టపడ్డా ఏంది అనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అనమాట. అయితే నేను నా ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేసింది July 2023లో అనమాట. సో ఫ్రమ్ దెన్ 6 months అంటే January 2024లో ఎండ్ అయింది నాది. సో ఈ 6 months నేను ఏం చేసిన అంటే, అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే బాడీ మొత్తం చాలా వీక్ అయిపోతుండే అనమాట నాది. అసలు ఫుల్ లేజీ అవుతుండే, ఇంకా ఫుల్ షేప్ అవుట్ అయిపోతుండే బాడీ. ఈ ఏజ్లోనే ఆల్మోస్ట్ అంగుల్లా తయారైన అనమాట. నేనైతే ఆల్మోస్ట్ అప్పుడు 77-78 kgs ఉండే. ఆ 78 kgs నుంచి 63-64 kgsకి వచ్చిన అనమాట జనవరి వరకు. అంటే 6 months ట్రాన్స్ఫర్మేషన్ ఒక 10-12 kgs అయితే వెయిట్ లాస్ అయింది. కానీ మెయిన్ ఫోకస్ అయితే మసిల్ లాస్ అవ్వద్దు, ఒకటి అన్వాంటెడ్ ఫ్యాట్స్ లాస్ అవ్వాలి అని ఫిక్స్ అయింది అనమాట. నా బాడీ అయితే 1-2 months తర్వాత నుంచి మంచి రిజల్ట్స్ చూపించడం స్టార్ట్ అయింది. అంటే విజిబుల్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట 2 months తర్వాత నుంచి. నేను ఇంకా ప్రాపర్ డైట్ అవన్నీ గట్టిగా ఫాలో అయినా. అప్పుడైతే ఇంకా అన్ని అన్వాంటెడ్ ఫుడ్స్ అయితే చాలా కట్ డౌన్ చేసేసినాం. అన్నెసెసరీ ఫుడ్స్ అసలు ఏం తీసుకోలేదు. ఏవైతే జంక్ అవైతే అసలు దాని దగ్గర కూడా వెళ్ళలేదు. ఎంత తినాలని ఉన్నా, ఏం చేయాలని ఉన్నా ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి. అంత స్ట్రిక్ట్గా ఉంటేనే డిఫరెన్సెస్, మంచి రిజల్ట్స్ వస్తాయి. సప్లిమెంట్స్ కూడా తీసుకున్నాను అనమాట నేను. సప్లిమెంట్స్ లైక్ ప్రోటీన్ తీసుకున్నా. ప్రోటీన్, క్రియేటిన్ అయితే యూజ్ చేసిన స్టార్టింగ్ నుంచి. అంటే 2nd month నుంచి యూజ్ చేసిన ప్రోటీన్ ఇంకా క్రియేటిన్. ఆల్మోస్ట్ 6 monthsకి నాకు 3 boxes ఆఫ్ ప్రోటీన్ అయితే యూజ్ అయింది. ఫస్ట్ అయితే ఐసోలేట్ ప్రోటీన్ యూజ్ చేసిన. ఐసోలేట్ ప్రోటీన్ ప్యూర్ ప్రోటీన్ ఉండే, బాగానే రిజల్ట్స్ ఉండే, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట ఐసోలేట్ ప్రోటీన్. సో ఇంకా నాకు బడ్జెట్ సెట్ అవ్వక నేను వే ప్రోటీన్ తీసుకొని ఉండే. ఆన్ ది ఆప్టిమమ్ న్యూట్రిషన్ది వే ప్రోటీన్ తీసుకొని ఉండే అనమాట. నెక్స్ట్ 4 months అదే యూజ్ చేసిన. డైలీ ఒక స్కూప్ వాడిన ఫస్ట్ 3-4 months. లాస్ట్ 2 months ఇంకా డైలీ 2 scoops వాడిన. అంటే ఆల్మోస్ట్ ఒక స్కూప్లో 24-25 grams ప్రోటీన్ వస్తుంది. అంటే డేకి ఒక 50 grams ప్రోటీన్ దాని నుంచి తీసుకుంటుండే. నా బాడీ వెయిట్కి ఆల్మోస్ట్ నేను ఒక 140 grams ప్రోటీన్ అయితే తీసుకుంటుండే, కన్జ్యూమ్ చేసుకుంటుండే డైలీ. అదొక 3-4 mealsకి స్ప్లిట్ చేసుకుంటుండే డైలీ మొత్తంలో. ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అయితే ఏది ఈజీ కాదు. చాలా కన్సిస్టెన్సీ, చాలా డెడికేషన్తో చేయాలి ట్రాన్స్ఫర్మేషన్ అనేది. నథింగ్ విల్ హ్యాపెన్ ఓవర్ నైట్. నేనైతే చాలా స్ట్రగుల్ అయినా, చాలా కష్టపడ్డా. చాలామంది స్టెరాయిడ్స్ కూడా తీసుకొని చేస్తారు అనమాట. కానీ దేనికున్న సైడ్ ఎఫెక్ట్స్ దానికైతే పక్కా ఉంటాయి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్టెరాయిడ్స్ తీసుకొని ఉంటే మాత్రం నేను నా బాడీ ఇంకా ప్రాపర్గా చేసుకుంటుండే, నాకున్న డెడికేషన్కి, నేను ఫాలో అయిన వర్కౌట్స్కి, దానికి దీనికి. కానీ నాకైతే స్టెరాయిడ్స్ తీసుకోవాలని లేకుండే. ఏం చేసినా న్యాచురల్గా చేద్దాం అనుకునే న్యాచురల్గా చేసిన అనమాట. స్టెరాయిడ్స్ తీసుకోమని రికమెండ్ చేసినారు, కానీ నేనైతే స్టెరాయిడ్స్ తీసుకోలేదు. ప్రోటీన్ న్యాచురల్ కాదు, ప్రోటీన్ కూడా ఒక స్టెరాయిడ్ లాంటిది అని చాలామంది అంటారు. చాలామంది దానివల్ల అది కూడా తీసుకోరు. కానీ ప్రోటీన్ ఒక న్యాచురల్ సప్లిమెంట్. అది ఏ టైప్ ఆఫ్ స్టెరాయిడ్ కాదు. మనం ఫాలో అయ్యే డైట్ ప్లాన్కి మనకి బాడీకి సరిపోయే ప్రోటీన్ దొరకదనమాట మనం తినే ఫుడ్ నుంచి. సో దట్ ఈస్ ద రీజన్ మనం ఒక ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ప్రోటీన్ తీసుకుంటాం, అంతేగాని అదొక స్టెరాయిడ్ కాదు. అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే చూపించలే నాకైతే. మెయిన్ థింగ్ డిసిప్లిన్ ఇంకా కన్సిస్టెన్సీ అనమాట. అవి రెండు లేకపోతే బాడీ కాదు, అసలు ఏం చేయలేం లైఫ్లో. సో అది నా 6 months ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనమాట. అప్పుడైతే పెద్దగా ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే ఏం రికార్డ్ చేసుకోలేదు. ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్ అయిన తర్వాత ఒక ఫోటోషూట్ పెట్టుకున్నా. ఆ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ ఆపేసిన. సో మేబీ నెక్స్ట్ మంత్ నుంచి నేను మళ్ళీ 90 days ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాను. ఈసారి ఇంకా అన్నీ క్లియర్గా చూపిస్తాను అనమాట. ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకొని పెట్టుకుంటా, ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐల్ బి బ్యాక్ విత్ అనదర్ వీడియో వెరీ సూన్. అంటిల్ దెన్, చలో బాయ్.